మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన తండ్రి అయిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా స్ఫూర్తి, నా గురువు, నా మార్గదర్శకుడు, నా బాస్ కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లోకేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తండ్రిని తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, అన్ని విధాలా తనకు మార్గనిర్దేశం చేసే శక్తిగా లోకేష్ అభివర్ణించారు. విశాఖలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో 5 లక్షల మందితో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన జైలులో ఉన్న సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన విడుదలకు వరుస సెలవులు ఆటంకంగా మారాయి. సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులను పొందేందుకు ప్రయత్నించనున్నారు. అన్ని అనుకూలిస్తే సోమవారం సాయంత్రం నాటికి కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. గోదావరి బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేలా చూడాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం, శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కు హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్ర తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయాలతో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని, గోదావరి బనకచెర్లతో తెలంగాణ వాటాకు గండిపడే అవకాశం ఉందన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈ క్రమంలో 5 స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గ్రామాల్లో చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాలని చెప్పారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 3 రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘీ వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోలిందన్నారు. దీంతో భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల DNA వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కోల్కతాకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే తమ సాయుధ దళాలు మునిపెన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో టెహ్రాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామన్నారు. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.